ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఆగండి సార్. ఈ చుట్టుపక్కల వాళ్ళకి వీరే మా కోర్టు న్యాయవాది, దీన్ని ఇష్యూ చేయకండి. అయ్యా రఘురామ్ గారు, ఈ గ్రౌండ్ ఆటలకు అచ్చిరాదు. చాలా సంవత్సరాలుగా ఈ గ్రౌండ్లో ఎవరూ గెలిచింది లేదు. మేము గెలిచి చూపిస్తాం. ఏమయ్యా ప్రిన్సిపల్, ఏంటో ఇదంతా? ఎలాగైనా సరే నాకు గ్రౌండ్ కావాలి. మీరేం టెన్షన్ పడకండి, నేను మాట్లాడతాను రఘురామ్ గారితో. ఓకే, మీరు కూల్గా ఉండండి. ఒక పని చేద్దాం రఘురామ్ గారు, నేను ఒక టీంని సెలెక్ట్ చేస్తాను. ఆ టీంతో వీళ్ళ టీం ఆడమని చెప్పండి, గెలిచి చూపించమని చెప్పండి. అదే జరిగితే ఇదే విషయం చెప్పి చైర్మన్ గారిని నేను ఒప్పిస్తాను. నా మాట కాదనకండి. నా ప్రాణాన్ని వీళ్ళందరినీ బాధ్యత నాది మావయ్య. అవునన్నా, ఇన్నాళ్ళు మా కలల కోసం మాత్రమే కష్టపడ్డాం. ఇప్పుడు ఈ గ్రౌండ్ కోసం కూడా కష్టపడతాం. ఈ గ్రౌండ్ మా బాధ్యత. గెలిచి మేము సాధించుకుంటాం. సూపర్. ఇదే స్పిరిట్ తో ఆడితే మిమ్మల్ని ఆపేదెవరు? మీరే విన్నర్స్. ఆల్ ది బెస్ట్. ఇక మీరు వెళ్ళొచ్చు. నమస్కారం అండి. నమస్కారం. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. హెడ్ ఆర్ టైల్ డాడ్? సేలింగ్ పోస్ట్ పోన్ అయింది బేబీ. వాట్? ఎందుకు పోస్ట్ పోన్ అయింది డాడ్? గ్రౌండ్ కొనడానికి మన దగ్గర డబ్బు లేదా? మనీ మ్యాటర్ కాదు, దెన్ సెంటిమెంట్ మ్యాటర్. సెంటిమెంట్ కి మీరు తలంచారా? లేదు బేబీ, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాను. డొనేషన్ కూడా ఇవ్వాల్సింది కదా డాడ్, గ్రౌండ్ ని ఇంకా బాగా డెవలప్ చేసుకునే వాళ్ళు. గ్రౌండ్ లో జరిగిన డిస్కషన్ ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అసలు అంతసేపు డిస్కస్ చేయమని చెప్పింది ఎవరు? వెళ్లారా, డాక్యుమెంట్స్ తీసుకున్నారా, డబ్బు కట్టేసి వచ్చేసారా? ఇది కదా మీరు చేయాల్సింది. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు బేబీ. జరగాలి, జరిగి తీరాలి. అప్పుడే ఆ రామలక్ష్మి గ్రౌండ్ కి నా శౌర్యకి దూరం అయిపోతుంది. డిస్కషన్ కేవలం రామలక్ష్మితోనో, ఆ కాలేజ్ ప్రిన్సిపల్తోనో, లేక నువ్వు ప్రేమించిన ఆ శౌర్యతోనో జరుగుంటే మనం అనుకున్నట్టు ఆ గ్రౌండ్ తాలూకు డాక్యుమెంట్స్ని నీ చేతిలో పెట్టేవాడిని. కానీ అక్కడ ప్లేయర్స్ అందరూ ముందుకొచ్చారు. గ్రౌండ్ నమ్మడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళను కూడా కన్విన్స్ చేయగలను, కానీ వాళ్ళకి సపోర్ట్గా రఘురామ్ గారు వచ్చారు. వెనకడుగు వెయ్యక తప్పలేదు బేబీ. ఏంటి డాడీ ఇలా చేసావు? డాటర్ అడిగినా ఒక చిన్న ఫేవర్ కూడా చేయలేకపోయారు. వెరీ డిసప్పాయింటెడ్. మనం మ్యాక్సిమం ట్రై చేశాం బేబీ. అప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళకి ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏ టీం అయితే ఆ గ్రౌండ్ కావాలని గట్టిగా ఫైట్ చేశారో వాళ్ళు కాలేజీ సెట్ చేసే టీంతో ఆడి గేమ్ విన్ అయితే వాళ్ళకి ఆ గ్రౌండ్ ఉంటుంది, లేదంటే అమ్మేస్తాను అని వాళ్ళ ప్రిన్సిపల్ చెప్పాడు. ఆ కండిషన్కి నేను నో అనలేకపోయాను బేబీ. ఏంటి డాడ్, మళ్ళీ చెప్పండి. వాళ్ళు వేరే టీంతో ఆడి గెలిస్తేనే వాళ్ళకి ఆ గ్రౌండ్ ఉంటుంది బేబీ. ఆ రామలక్ష్మి దాని టీం వేరే టీంతో ఆడి గెలవాలి. అప్పుడే ఆ గ్రౌండ్ వాళ్ళకుంటుంది. ఓడిపోతే మనం కొనేద్దాం బేబీ. దాన్ని గెలవనివ్వండి డాడ్. నేను హాకీ ప్లేయర్నే కదా, దాన్ని నేను ఓడిస్తాను. ఇప్పటి వరకు దాన్ని ఓడించడానికి ఎన్నో ప్లాన్స్ వేశాను, ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నాకు దొరికిన ఈ ఛాన్స్ ని అస్సలు మిస్ చేసుకోను. ఎస్ బేబీ, ఈ స్పిరిట్తో ముందుకు వెళ్ళు. యూ కెన్ డూ ఎనీథింగ్. ప్రిన్సిపల్ తో మాట్లాడి నేను సెట్ చేసిన టీంతోనే వాళ్ళు ఆడేలా చేస్తా. డాడ్, డబ్బు రెడీ చేయండి.
ఎంత రేట్ అయినా సరే నేషనల్ ప్లేయర్స్ ని ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ని కొనేస్తా. దెబ్బకి ఆడి ఓడిపోయి గ్రౌండ్ నుంచి పారిపోయేలా చేస్తా. ఆ తర్వాత శౌర్యకి జాబ్ ఉండదు, అది ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ ఉండదు. ఇంకెప్పటికీ ఆ శౌర్య కళని అది నిజం చేసే ఛాన్స్ ఉండదు. ఫైనల్ గా ఓడిపోయినందుకు మొగుడు దృష్టిలో ఒక వేస్ట్ ఫెలో లాగా మిగిలిపోతుంది. అప్పుడు అది నాకంటే గొప్ప ప్లేయర్ అని దాని మీద మనసు పడ్డాడు కదా శౌర్య సార్. ఇప్పుడు ఆ మనసు ముక్కలు చేస్తా, దాన్ని జీరో చేసి శౌర్య సార్ ముందు నిలబెడతా. దానికన్నా నేనే బెస్ట్ ప్లేయర్ అని గ్రౌండ్ లో ప్రూవ్ అవుతుంది కాబట్టి. చెప్పండి డాడ్, నేనే బెస్ట్ ప్లేయర్ని కదా? యువర్ ఆల్వేస్ బెస్ట్ బేబీ. దాట్స్ మై డాడ్. అప్పుడు ఆ శౌర్య దాన్ని వదిలేసి నా దగ్గరకు వస్తాడుగా. వస్తాడమ్మా. నా వాడైపోతాడుగా. అవుతుంది బేబీ. చేసుకుంటాను డాడ్, నా వాడిని చేసుకుంటాను. శౌర్యని రామలక్ష్మికి దూరం చేసి నేను దగ్గరవుతాను. ఇది వరకు నువ్వు వచ్చావు కదూ? అవును సార్. నీకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. వెయిట్ వెయిట్, ఎప్పుడొచ్చింది? ఇప్పుడే కదా సార్ వచ్చింది. నువ్వు ఎప్పుడొచ్చావు అనట్లేదు, నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది అంటున్నాను. అది ఎక్కువ ఆలోచించుకో. ఆ విషయం నువ్వు మర్చిపోయి కూడా 3 నెలలు దాటిపోయింది. నీకు జాబ్ వచ్చింది ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో సంక్రాంతి పండగకు ముందు. నీకు ఆఫర్ లెటర్ పంపించాం, నువ్వు రాలేదని ఫోన్ కూడా చేశాం. అవును సార్. గుర్తొచ్చిందా? వెంటనే వచ్చి జాయిన్ అవ్వమని మేం చెప్పినా నువ్వు నిర్లక్ష్యం చేశావు. అయ్యో సారీ సార్, అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండి రాలేకపోయాను. అలా చెప్పకు. ప్రాబ్లం ఉంటేనే జాబ్ చేయడానికి రావాలి. అదేంటి సార్? ప్రాబ్లం తీరాలి కదా. సార్ ఆ ప్రాబ్లం వేరు సార్, ఈ ప్రాబ్లం వేరు సార్. నీ ప్రాబ్లం నాకు అనవసరం. మేము రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఇది ఎంప్లాయీకి ఉండే పాలసీ. సార్ ఇప్పుడు నాకు జాబ్ వచ్చినట్ట రానట్ట సార్? నువ్వు బుక్ చేస్తే క్యాబ్ వస్తుంది, నీకు సొంత బైక్ ఉంటే త్వరగా మీ ఊరు వస్తుంది. యూ కెన్ గో నౌ. సార్ సార్ సార్, అప్పుడు నేను రాలేకపోయిన విషయం మీరు మనసులో పెట్టుకోకండి సార్. ఇప్పుడు బుద్ధిగా జాబ్ చేసుకుంటాను సార్. నాకు ఇప్పుడు జాబ్ చాలా అవసరం సార్, ప్లీజ్ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.